వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కుకింగ్ అండ్ ఫ్యాషన్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో లేటెస్ట్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్ చూపిస్తున్నానండి. అవి కూడా ప్యాచ్ వర్క్తో. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలా చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ఈ వీడియోలో అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయండి, అందుకే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూస్తున్న టైంలో మీకు నచ్చిన డిజైన్స్ అన్నిటినీ కూడా స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసి పెట్టుకోండి. అవి మీకు ఫ్యూచర్లో యూజ్ అవుతాయండి. మీ టైలర్కి చూపించి ఈ విధంగా స్టిచ్ చెయ్యి అని చెప్పడానికి మీకు సులభంగా ఉంటుంది. ఎంతైనా మనం ఎక్స్ప్లెయిన్ చేసిన దానికంటే కూడా ఇమేజ్ చూపిస్తే ఎవరికైనా ఈజీగా అర్థమవుతుంది కదండి. సో స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈ వీడియోలో చూస్తున్నారు కదండి, ఇవన్నీ కూడా ప్యాచ్ వర్క్ బ్లౌజ్ డిజైన్స్ అండి. ఇవి మీకు నచ్చితే సిల్క్ కానీ కాటన్, పట్టు, డైలీ వేర్ ఇలా ఏ టైప్ ఆఫ్ శారీస్కైనా కూడా బాగుంటాయండి. ఇక మనకి ప్యాచ్ కావాలి కాబట్టి 2 కలర్ డిజైన్స్ అయితే బాగుంటుందండి. ఒకవేళ మీకు శారీ సింగిల్ కలరే ఉందనుకోండి, ప్యాచ్కి మనం గోల్డ్ కానీ క్రీమ్, వైట్ ఇలాంటివి ట్రై చేస్తే బాగుంటుందండి. ఇక మనకి బ్యాక్ నెక్స్ చూసారు కదండి, వీటికి సింపుల్ నెక్స్తోనే మనము డిజైన్ చేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది. ఇవి మనకి ఫంక్షన్స్కి పార్టీస్కి అయినా కూడా బాగుంటాయండి. మనం బ్యాక్ నెక్ ఏ విధంగా పెట్టుకుంటే స్లీవ్స్ కూడా మ్యాచింగ్ పెట్టుకుంటే బాగుంటుందండి. అంటే బ్యాక్ నెక్ షేప్ మనము ప్యాచ్ ఒకవేళ రౌండ్గా పెట్టుకుంటే స్లీవ్స్కి రౌండ్గా కానీ, బ్యాక్కి మనం స్క్వేర్, ట్రయాంగిల్, రెక్టాంగిల్ ఇలా పెట్టుకుంటే స్లీవ్స్ కూడా అలా మ్యాచింగ్ పెట్టుకుంటే బాగుంటుంది. అంత హెవీగా వద్దు అనుకుంటే సింపుల్ స్లీవ్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇందులో అయితే మీకు కావాల్సిన డిజైన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోండి. ఇక ఈ మధ్యకాలంలో అయితే కట్ వర్క్ మోడల్స్ ట్రెండింగ్లో ఉన్నాయి కదండి, అలాంటి మోడల్స్ కూడా ఉన్నాయి. అవి కూడా నచ్చితే ట్రై చేసి చూడండి. ఇక మనకి ప్యాచ్ వర్క్ కావాలి అని అంటే నెట్ క్లాత్ యూస్ చేయొచ్చు, ట్రాన్స్పరెంట్ క్లాత్, కాటన్ క్లాత్, అలాంటి క్లాత్ తీసుకొని కూడా మనం ప్యాచ్ వర్క్ని డిజైన్ చేసుకున్నా బాగుంటుందండి. ఇందులో షేప్స్ అయితే మనకు ప్యాచ్ వర్క్కి క్రాస్ కట్లో కానివ్వండి, అలాగే డోరీ మోడల్స్ కూడా ఉన్నాయండి ఇందులో. అవి కూడా ఒకసారి చూడండి. ఇక మనము ఇంకా హైలైట్ చేసుకోవాలనుకుంటే పోట్లీ బటన్స్ కానీ నార్మల్ బటన్స్ పెట్టుకోవచ్చు, బీడ్స్ కూడా పెట్టుకోవచ్చు అండి. మీకు ఎలా నచ్చితే అలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో అయితే మీకు డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి. మీరు ఒకసారి నా ఛానల్ని విజిట్ అయ్యి ప్లేలిస్ట్లో చూస్తే అక్కడ చాలా కలెక్షన్స్ ఉంటాయండి. పట్టు బ్లౌజ్ డిజైన్స్, ఫ్యాన్సీ బ్లౌజ్ డిజైన్స్, కిడ్స్ వేర్ జ్యువెలరీ కలెక్షన్స్, పర్ల్ జ్యువెలరీ కలెక్షన్స్, ఇలా ఒకటేంటి A to Z అన్ని కలెక్షన్స్ చూడొచ్చు. అలాగే నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.